మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన బలివే, పట్టిసీమ, తాడువాయి ఆలయాలకు ఏటా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. శివరాత్రి రోజు ద్వారకా తిరుమలకు ఏలూరు నుంచి వేల సంఖ్యలో భక్తులు కాలినడకన వెళ్తుంటారు. వారు తిరిగి వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. భక్తులు ప్రత్యేక బస్సుల సౌకర్యాన్ని వినియోగించుకోవాలంటున్నారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వరప్రసాద్తో మా జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు సురక్షితంగా ఏదైతే శివాలయాలకు తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితంగా తిరిగి వచ్చేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అసలు శివరాత్రికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు ఆర్టీసీ అధికారులు చేస్తున్నారు అనేది ఇక్కడ మనతో ఆర్ఎంఓ వరప్రసాద్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం ఆర్టీసీ నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ముందుగా ప్రయాణికులందరికీ కూడా నా నమస్కారాలు. రాబోతున్న శివరాత్రి అంటే వచ్చే బుధవారం జరగనున్న శివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఏలూరు జిల్లా నుంచి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా ఏలూరు దగ్గరలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఏలూరు నుంచి బలివే, అలాగే నూజివీడు నుంచి బలివే, ఈ రెండు రూట్లలో కూడా దాదాపుగా 60 ప్రత్యేక బస్సులు ప్లాన్ చేసాం. అలాగే పట్టిసీమ మరో ప్రత్యేకమైన శివాలయం, ఆ పట్టిసీమ జంగారెడ్డి డిపో నుంచి 40 బస్సులు ప్లాన్ చేసాం. ఈ బస్సులన్నీ కూడా రేపు మధ్యాహ్నం 25వ తారీఖు మధ్యాహ్నం స్టార్ట్ అవుతాయి. 26 రోజంతా శివరాత్రి రోజంతా ఆపరేషన్లో ఉంటాయి. అలాగే 26 రాత్రి వరకు ఉండి 27 ఉదయం తెల్లవారుజాము వరకు బస్సు ఆపరేషన్ ఉండే అవకాశం ఉంది. సో బలివే, పట్టిసీమ రెండు కూడా చాలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసాం. అలాగే జంగారెడ్డి డిపో దగ్గరలో ఉన్న తాడువాయి అనే ఊరికి కూడా 3 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసాం. ఇవి కాకుండా ప్రతి శివరాత్రికి కూడా మన ఏలూరు నుంచి చాలామంది సాయిబాబా భక్తులు కాలినడకన ద్వారకా తిరుమల వెళుతూ ఉంటారు. సో ఈ ద్వారకా తిరుమల కాలినడకన వెళ్ళిన భక్తులు తిరిగి తీసుకురావడం కోసం కూడా ద్వారకా తిరుమల ఏలూరు మధ్యలో దాదాపుగా 20 ప్రత్యేక బస్సులు ప్లాన్ చేశామండి. సో ప్రయాణికుల సౌకర్యం ఉపయోగించాల్సిన కోరుతున్నాను. అలాగే ఈ మరి కొత్తగా వీరంపాలెంలో ఉన్న స్ఫటిక శివాలయంగా దర్శనం కోసం కూడా భీమడోలు, నల్లజర్ల, దోబజర్ల, అనంతపల్లి మీదుగా వీరంపాలెం వరకు 2 ప్రత్యేక బస్సులు పెట్టాం. డిమాండ్ ఉంటే ఇంకా బస్సులు అదనంగా కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇవి ఆర్టీసీ చేసిన ఏర్పాటు. బస్సులకు సంబంధించి ఏ డిపోల నుంచి స్పెషల్ బస్సులు వేశారనేది ప్రయాణికులకు ఎలా తెలియజేసే ప్రచారాలు ఎలా చేస్తున్నారు? ఆల్రెడీ ఈ ప్రత్యేక బస్సు విషయాలు ప్రతి డిపో మీద కూడా వారి లోకల్గా ఉన్న ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆల్రెడీ సమాచారం అందించారు. పబ్లిష్ జరుగుతుంది. ఆల్మోస్ట్ గత వారం రోజులుగా ఇది పబ్లిష్ చేస్తూనే ఉన్నారు. సో ఇది ఇంకా భక్తులకు బాగా అలవాటైన దేవాలయాలు కాబట్టి డెఫినెట్గా ఈ ప్రచారం సరిపోతుంది. అలాగే ఈరోజు కూడా డిప్యూటీ కార్యాలయం ద్వారా కూడా ప్రెస్ నోట్ పంపించాం. రేపు మార్నింగ్ పేపర్లు అన్ని పేపర్లు వచ్చేలా చూస్తున్నాం. సో దట్ సమాచారం అయితే ఉంది. సో అది కాకుండా ఎప్పుడు అలవాటు పడే దేవాలయం శివరాత్రి అనగానే ఆర్టీసీ తిప్పే బస్సుల గురించి ప్రజలకు ఆల్రెడీ సమాచారం ఉందని నా నమ్మకం. తద్వారా ప్రత్యేకమైన పబ్లిసిటీ అవసరం లేదని నేను ఫీల్ అవుతున్నాను. పబ్లిసిటీ అయితే ఉంది. ఇక్కడ పట్టిసీమ అనేది చాలా సుదూరమైన ప్రాంతం. అక్కడికి సుమారుగా ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు? భక్తులకు ఎక్కడ వరకు కూడా ప్రిన్సెస్ గోదావరి గట్టు వరకు ఏర్పాటు చేశారు? అలా ఎంత దూరంలో బస్సులు వాళ్ళకి ప్రయాణికులకి చేరువ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఈ పట్టిసీమ అనే ప్రదేశంలో మాకు ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళు పార్కింగ్ ప్లేస్ అలాట్ చేశారు. జంగారెడ్డి డిపో నుంచి జంగారెడ్డి కోయిలగూడెం వైపు నుంచి వెళ్ళే బస్సుల కోసం పట్టిసీమ లెఫ్ట్ సైడు మనకు పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు. సో జంగారెడ్డి డిపో నుంచి వెళ్ళే ప్రతి బస్సు కూడా ఆ పార్కింగ్ ప్లేస్ అలా దిగుతుంది. అక్కడి నుంచి కాలినడకన పట్టిసీమ వెళ్ళిపోవడానికి దగ్గరగానే ఉంటుంది. అక్కడే ఈ సోకాల్డ్ టాయిలెట్స్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేశారు. సో చాలా దగ్గర ప్రదేశాల వరకు పార్కింగ్ ఇచ్చారు కాబట్టి బస్సు దిగిన వాళ్ళు అతి తక్కువ ప్రయాసతోనే వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఇలా చూసుకుంటే శివరాత్రికి సంబంధించి ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం చేసే విధంగా ప్రజలందరికీ, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము. జిల్లాలో కీలకంగా ఉన్న ఏలూరు దగ్గరలో ఉన్న బలివే కానీ, అదే రకంగా అత్యంత దూరంగా ఉన్న పట్టిసీమ కానీ చాలా కీలకమైన ప్రాంతాలు. ఇక్కడికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసాం. శివరాత్రి సందర్భంగా ద్వారకా తిరుమల దాదాపుగా 10,000 మంది వరకు భక్తులు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా రిటర్న్ వచ్చేటప్పుడు వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేసాం.
ప్రజలందరికీ కూడా భక్తులు ముఖ్యంగా శివరాత్రికి అందరూ కూడా ఈ ఆర్టీసీని ఉపయోగించుకోవాలని కూడా ఆర్టీసీని ఉపయోగించుకునే సురక్షిత ప్రయాణం చేయాలంటే కూడా కోరుతున్నారు ఆర్ఎంఓ వరప్రసాద్ గారు. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు నుంచి కెమెరామన్ ఆర్కేతో రాంబాబు, 99 టీవీ.